చిత్తూరు ఎక్స్ప్రెస్ పేపర్లే ఏం పెట్టినావు ఈరోజు లేదు. ఎక్కువ పాపులర్ కావాలంటే ఫస్ట్ మన పేపర్ పెట్టి చదువుతున్నాం. फोन करेंगे అది నువ్వు తీసేయి. ఈ దినం పలమనేరు లేబర్ లీడర్ జిలానీ మరియు సేవారత్న సీతారామయ్య పలమనేరు పరిరక్షణ సమితి సంయుక్తంగా ఈ వేసవి కాలంలో అడవి రోడ్డు పక్కల కానీ అడవి ప్రాంతంలో కానీ ఈ చిన్న చిన్న పక్షులు కానీ తర్వాత జంతువులు కానీ నీటి దాహంతో అల్లాడుతూ చాలా వరకు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మధ్య ఒక 4 రోజుల ముందు జీలాని గారు గుడియాతం రోడ్లో పలమనేరు నుండి గుడియాతం రోడ్లో నీటి తొట్టెలు ఏర్పరిచారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో పలమనేరు పరిరక్షణ సమితి, శ్రీపురం సీతారామయ్య పలమనేరు పరిరక్షణ సమితి, జీలాని ఈ ముగ్గురు సంయుక్తంగా ఈ దినం పలమనేరు నుండి మొగిలి ఘాటు వరకు సుమారు 7 నుండి 10 తొట్లు వాటరు రోడ్ సైడ్లో పెట్టి, అదేవిధంగా ఈ జంతువులకు కానీ వీటికి కానీ ఈ వానరాలకు కానీ కొద్ది తినుబండారాలు కరువు అయిపోయి కాలంలో వాటికి తినుబండారాలు అంటే కాయగూరలు, క్యారెట్, తర్వాత దోసకాయలు ఇటువంటివంతా రోడ్ సైడ్ అక్కడక్కడ ఏర్పాటు చేసినారు. కాబట్టి జీలాని మరియు అతని టీంని పలమనేరు పరిరక్షణ సమితి మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే సేవా కార్యక్రమంలో పలమనేరులో లేబర్ లీడర్ అనే నా సార్థం కాకుండా లీడర్ అనే పదానికి వాళ్ళ సైన్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేసిన దానికి మాకు కూడా అతని ఇది స్ఫూర్తి. కాబట్టి పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లానికి అభినందనలు తెలుపుతుంటూ, ఇదే విధంగా మీ సేవా కార్యక్రమంలో పలమనేరు పరిరక్షణ సమితి మీకు అండదండగా ఉంటూ మీ చేపట్టే కార్యక్రమాల్లో దాంట్లో నువ్వు కూడా పలమనేరు పరిరక్షణ సమితిలో నువ్వు కూడా ఒక మెంబరు కాబట్టి నువ్వు కూడా మా సభ్యుడే. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కార్యక్రమం చేసినా పలమనేరు పరిరక్షణ సమితి మీకు అండగా దండగా ఉండి అన్ని కార్యక్రమాలు ప్రోత్సహిస్తామని ఇందుముఖంగా మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా చెట్లు నాటే కార్యక్రమము ఇవంతా పలమనేరు పరిరక్షణ సమితి చేస్తుంది. జూలై నెల ఆఖరు నుండి వానాకాలము స్టార్ట్ అవుతే పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం కూడా ఉంటుంది. పలమనేరులో ఉండే ప్రజలు కూడా ఇందుకు సహకరించి మాకు చేదోడు వాదోడుగా మాకు అండదండగా ఉంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు.
ధన్యవాదాలు. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఈ అడవి జంతువులు అంటే చిన్న చిన్న జంతువులు, కోతులు, పక్షులు, ఇంకా కుందేళ్ళు ఇలాంటివన్నీ కూడా అడవి ప్రాంతాల నుంచి రోడ్డు మార్గానికి వచ్చేస్తుంటాయి నీళ్ళ గురించి. దీని అనుగుణంగా మా పరమైనటువంటి సంఘకర్త అయినటువంటి మన జిలాని ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటాడు. అలాగే మా పల్మేరు పరిరక్షణ మెంబర్ కాబట్టి ఆయన మాతో అప్రోచ్ చేసి మా యొక్క సభ్యుడైనటువంటి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో ఇక జిలాని వాళ్ళ టీం కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ, అంటే కార్యక్రమం చిన్నదైనా దీని యొక్క ఉపయోగం చాలా పెద్దగా ఉంటుంది. ఒక 100 పక్షులను కాపాడకపోయినా 10 పక్షులను కాపాడే ఒక సిద్ధాంతంతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి మా యొక్క పీపీఎస్తో వచ్చి ఆయన అప్రోచ్ అయితే ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము సహకరిస్తున్నాము. ఇలాంటివి ఎన్నో కరోనా కార్యక్రమాలలో కానీ సేమ సందర్భంలో కానీ ఇక మా యొక్క సేవా కార్యక్రమాల్లో కూడా జిల్లాని యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ మాకు ఎన్నో విధాలుగా సహకరిస్తున్నాడు. అదేవిధంగా మేము కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా మా దృష్టికి వస్తే మేము ముందుండి వాటికి కావాల్సిన సహకారాలు అందిస్తున్నాము. కాబట్టి ఈ అవకాశం మా పీపీఎస్కి తర్వాత మా జిలాని గారికి యొక్క క్రెడిట్ మాకు వచ్చిన దాని గురించి మాకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని అభినందిస్తూ ఇంతటితో ముగించుకుంటున్నాను. ఓకేనా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ఈరోజు మొట్టమొదటి ఎవరికైనా నేను కృతజ్ఞత తెలుపుకోవాలంటే ఆ భగవంతునికి, ఆ తర్వాత మా పెద్దలైన పీపీఎస్, మా గౌరవనీయులు, మా పెద్దలు, వీళ్ళు ఈ రోజు నుంచి నాకేం కొత్త పరిచయం ఏం కాదు. నేను ఎప్పుడైతే నాకు తెలియని రోజుల్లో నేను ఎప్పుడైతే 1, 2 తప్పుడడుగులు వేసేటప్పుడు ఈరోజు ఉండే ఈ పెద్దోళ్ళంతా వచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక పెద్ద ఆఫీసుల్లో పెద్ద చోటుల్లో ఉండి, అదే కాకుండా ఈ మంచి పని చేయాలా చేస్తే దాని తరపున ఏం వస్తుంది అనేది ఒకటి ఆ భగవంతుని దయ వల్ల ఏదో మేము ఎప్పుడైనా మసీదులకో గిజులకు పోతే మా పెద్దవాళ్ళ దగ్గర వింటూ ఉంటేమి, అది ఎప్పుడు వయసు పాటించే వయసు కాదు. దాని తర్వాత ఇట్లా మహానుభావులకి చూసి మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. ఆ ఇన్స్పిరేషన్ రావడానికి కారణం ఏమంటే మా పెద్దోళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏమైనా ఇది ఇట్లా ఇది చేయంటే కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళు కాదేమో. కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేసినారంటే తన చేతిలో లట్టి ఉన్నా కానీ నా భుజం పైన చేయి వేసినారు. దాని ప్రతిఫలమే ఈరోజు ఈడ కనిపిస్తూ ఉండేది. నేను మొన్న కూడా నిజంగా నేను అప్పుడు చంద్రన్నకి నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తే ఇటువంటిది ఇంకా 10 మంది కలిసి చేస్తే బాగుంటుంది, దానివల్ల ఎన్నో ప్రాణాలు కాపాడతాయని చెప్పి ఆ స్పీచ్ కట్ అవుతానే వెంటనే మా గురువు గారు వెంటనే మాకు ఫోన్ చేసి, లేదు నువ్వు చెయ్యి, నువ్వు మంచి పని చేస్తా ఉండవు, నువ్వు చెయ్యి, మీ వెన్నింట మేము ఉండామనేసి నాలో ఆత్మస్థైర్యాన్ని ఇంకా పెంపొందించి నాకు అండగా నిలబడిన మా పీపీఎస్ పెద్దలకి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరించి నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇటువంటి సహాయ సహకారాలు ఈ లోకంలో నుంచి నేను పోయేంత వరకు కూడా మీ అండదండలు ఉండాలనేసి నేను ఆశిస్తూ, నాదొకండే కాదు, ముఖ్యంగా ఏమనంటే నేను ఏడపోయినా నా మొహం కనిపిస్తుందేమో కానీ నా అవయవాలు మొత్తం నా తమ్ముళ్ళు, నా శ్రేయోభిలాషులు, నా మంచి కోరే వాళ్ళు, నా టీం అనేది నేను ఎప్పుడు ఏం చేస్తానంటే నా టీం అంటే నాకు గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఏం చేసినా వాళ్ళు ఏం ముఖ్యమంటారు, అన్నా నీకు నచ్చింది కదా, వాళ్ళు అడిగేది ఒకటే, అన్నా నీకు నచ్చిందా, నచ్చింది అయితే చేస్తాం పదా అనేకి నాకు అండగా నిలబడిన మా పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరించి జోడిసి మీకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటాను.